పాకిస్తాన్ క్రికెట్ టీం ఏది చేసినా చాలా ఫన్నీగా ఉంటుంది. గతంలో వారు క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఆర్మీ తరహాలో ట్రైనింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారు చేసిన కొన్ని ట్రైనింగ్ యాక్టివిటీస్ అందరికీ నవ్వులు తెప్పించాయి. అంతేకాక పాక్ ప్లేయర్స్ బెటర్ అనుకున్న ప్రతిసారి ఇంకాస్త దిగజారిపోతున్నారు. తాజాగా క్యాచ్ల ప్రాక్టీస్ కోసం వారు అనుసరించిన విధానానికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరు మారరా అంటూ పలువురు నెటిజన్లు పాక్ ప్లేయర్లపై కమెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ వారు చేసిన పని ఏమిటో, ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్లో పాక్ ఘోరంగా వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. పసికూన అయిన అమెరికా చేతిలో ఓటమి చవిచూసి గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. గతంలో తాము ఏదో ఆర్మీ మాదిరిగా ప్రాక్టీస్ చేసి ఇరగదీస్తామన్నట్లుగా పాక్ ప్లేయర్ల ప్రవర్తన కనిపించింది. అయితే ప్రపంచ కప్ ప్రారంభమైన తర్వాత అట్టర్ ఫ్లాప్ ప్రదర్శనతో ఇంటి ముఖం పట్టారు. ఇంత జరిగినా పాక్ ఆటగాళ్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఎంత వరస్ట్ ప్లేయర్లు కాకుంటే గ్రౌండ్లో పరుపులేసుకుని వాటిపై క్యాచ్లు ప్రాక్టీస్ చేస్తారు. క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న చిన్న దేశాలకు చెందిన క్రికెటర్లు సైతం ఇలాంటి పని చేయరని పలువురు క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాక్ ప్లేయర్లు చేస్తున్న క్యాచ్, ఫీల్డింగ్ వంటి విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్లో దారుణమైన ప్రదర్శన తరువాత పాక్ క్రికెట్ టీం స్వదేశానికి చేరుకుంది. ఈ క్రమంలోనే బాబర్ బృందం వారం రోజుల పాటుగా విశ్రాంతి తీసుకుంది. అనంతరం తాజాగా లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలోని ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంది. అక్కడ కొందరు ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్లను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు క్యాచ్లను ప్రాక్టీస్ చేశారు. వీళ్ళ ప్రాక్టీస్కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్తో పాటు మరో ముగ్గురు ప్లేయర్లు గ్రౌండ్లో పరుపులను ఏర్పాటు చేసుకుని క్యాచ్లు ప్రాక్టీస్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇటీవలే ఇండియన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ క్యాచ్ పట్టినట్లుగా అద్భుతమైన క్యాచ్ అందుకున్న వీరుల్లా డైవ్ చేస్తూ పరుపులపై దూకుతున్నారు. పాక్ క్రికెటర్ల ఫీల్డింగ్ విన్యాసాల వీడియోలు నెట్టింట కనిపించగానే చాలా మంది దారుణమైన కమెంట్స్ చేస్తున్నారు.